హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా తాత, అవ్వవాళ్ళు మన అమ్మల నాటి కాలంలో ఉన్న కొన్ని శిల్పాలను చూద్దాం రండి. మనకు కొంచెం తెలిసినా మన పిల్లలకి అసలు తెలియదు గదా! ఇదివరకు ఉన్న శిల్పకారుల నైపుణ్యము, ఇదివరకలు ఎలా ఉండేయో సాంప్రదాయ పద్ధతిలో అవన్నీ వారికి చూపిందాం ఒక్కసారి. మన పిల్లలకి ఇప్పటికి, అప్పటికి ఎంత మార్పు ఉందో తెలియజేయాలి కదా! అలా తెలియజేయాలంటే ఈ శిల్పారామం తప్పకుండా విచ్చేయాలండి. ఇదైతే ఇత్తడి సామాన్ల కళాకారులు ఆనాటి కాలంలో ఇత్తడి సామానుల్లో వంట వండేవారు. అమ్మమ్మల నాటి ఇత్తడి సామాన్లండి అవి. సాంప్రదాయ పద్ధతిలో ఈ చింతపండ్లు వేస్తూ చక్కగా ఉండేవారు. ఇవి కూలి పని చేసేవారు. రైతు కూలీలు అంటారు. ఈ సాంప్రదాయ పద్ధతిలో రంగవల్లులు ఇలా వేసేవారు గృహిణులు. ఇంకా మంగళలైతే ఇంటికొచ్చే క్షవరం చేసేవారు. ఇప్పుడైతే గనుక బార్బర్ షాపులొచ్చేసినియి. ఇంకా చెప్పులు కుట్టేవాళ్ళు ఇలా ఉండేవారు. ఇప్పుడు చెప్పులు కుట్టడం అవసరం లేదు. పడేసి వెంటనే కొనుక్కోవడమే. ఇదైతే ఐరన్ చేసేవాళ్ళు. కట్టెల పొయ్యి మీద వంట వండుతుంది అమ్మ అయితే గనక. ఇదివరకు ఎంతో ఆరోగ్యకరంగా ఉండేవి ఆ వంటలు. ఇవి మాతృమూర్తి చీరకట్టులో తులసీమాత దగ్గర ఎంత బాగున్నారో చూడండి. ఇప్పుడైతే నైటీలు, చున్నీలు వచ్చేసినాయి. ఈ రోకలి పోటుతో దంచి పిండిలు, జొన్నలు, గోధుమలు దంచేవారు. ఇప్పుడు మిల్లులు కదండి. ఈ చిలక జోస్యం కూడా కనుమరుగైపోయింది. ఇప్పుడు వాటర్ పోస్టుల ద్వారాను జాతకం చెప్పబడును అనే పోస్టర్లు వచ్చేసినాయి. ఇంకా పల్లెటూరులో అయితే సంత ఇలా అరుగుల మీద పెట్టేవారు. ఇంకా సంక్రాంతి వస్తే చెప్పనక్కర్లేదు. గంగరెద్దు వాళ్ళతో సంక్రాంతి సందడి సందడిగా జరిగిపోయాయి. ఈ గంగరెద్దుదైతే ఇప్పటివరకు ఉన్నదిలేండి ఈ సాంప్రదాయం. ఇంకా కుమ్మరి పని వాళ్ళైతే ఇంకా కుండలు చేస్తూనే ఉండేవారు. ఇది ఎదురు బుట్టలు అల్లేవాళ్ళు. ఇప్పుడు ఈ సామాన్లన్నీ కనుమరుగైనయి కదా! అమ్మ అన్నం వండి ఉట్టిలో పెట్టేది దాకని. ఆ ఉట్టిలో దాచుకునేవారు. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లు వచ్చేసినాయండి. ఇంకా ఫ్రిడ్జ్‌లో దాచుకోవడం అవుతుంది కదా! ఉట్టి కనుమరుగైంది. కట్టెల పొయ్యి కనుమరుగైపోయింది. ఇవన్నీ మన పిల్లలకి ఇలా ఉండేవి అని చెప్పటం ఎంతైనా వాళ్ళు తెలుసుకుంటారు కదా! ఇదైతే పెయింటింగ్ కళాకారులు. ఇంకా చేలో పని చేయాలంటే ఎద్దులు, నాగలితో ఇలా దున్నేవారు. ఇప్పుడు ట్రాక్టర్లు, మిషన్లు వచ్చేసినాయి కదా! ఇది వ్యవసాయ కూలీలకు ఉండే రైతు బండండి ఇది. నాగలితో దున్నేవారు అప్పటి వాళ్ళైతే. ఇంకా కుండలు చేసేవాళ్ళు మట్టిది. ఇదైతే గనక సాంప్రదాయతలో పోతురాజు, గ్రామ దేవత అని ఊరికి ఉత్సవాలు చేసేవారు. ఇది నర్సరీ అండి. మొక్కలు పెంచేది ఆకులతో చేసేది. ఈ కళాకారులను అన్నిటిని చూసిన తర్వాత ఇక్కడ మట్టితో పాత్రలు చేస్తుంటే మా మనవరాలు నేను నేర్చుకుంటా, నేను చేస్తానని ఒకటే పేచీ పెట్టింది. వాడు రూ. 100 తీసుకుని ఇలాగ ఒక చిన్న పాట్ నేర్పించడానికి వీడు వృత్తి కింద వాడు పెట్టుకున్నాడు. ఇంకా మా పిల్లయితే మా మనవరాలైతే ఆ చిన్న కుండ తయారు చేయడానికి అక్కడ ఆ మట్టిలో చేయి పెట్టి నేర్చుకుంటుంది. సరే వాళ్ళకి తెలియాలి కదా అని ఒప్పుకున్నాము. ఏం చేస్తది ఏదో చెప్తున్నాడు. ఒక్కసారి ఫస్ట్ టైంకి రాదు కదండీ! ఏదో అలా పట్టుకుని ఆఖరికి ఒక చిన్న కుండ అయితే తయారు చేసింది బిందె స్టైల్‌లాగా. వాళ్ళ సంతోషం అది. కానీ పిల్లలకైతే పాతకాలం నాటివి ఇలా చేస్తాం అమ్మో బాబోయ్! ఇలా ఉండేయా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఆరోగ్యకరంగా ఉండేవి. ఇప్పుడు అన్ని సుఖాలొచ్చేసినాయి. ఇప్పుడు రోగాలు కూడా అలాగనే వచ్చేస్తున్నాయి. అప్పుడు 100 ఏళ్ల వయసుది ఇప్పుడు 60 ఏళ్ళకే పడిపోతుంది కదా! చూసారా ఆఖరికి పాట్ అయితే ఇలా వచ్చింది. మా మనవరాలైతే మొత్తానికి పాట్‌ని సాధించింది. పిల్లలకి ఏముందండి నైపుణ్యం ఒకటి 4 సార్లు, 5 సార్లు చూపిస్తే గనుక వాళ్ళకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఆ మట్టిని ఎలా తిప్పితే అలా వంగుతుందో కుండ. పిల్లలు చిన్న వయసులో మైండ్ కూడా అంతే అండి. మనం చెప్పే కొలది వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు. ఆ పసి మనసులో ఆ మైండ్‌లోనూ నేర్చుకునే గుణం ఉంటుంది. ఆ కుండను చూసి చాలా ఆనందపడిపోతుంది ఆ అమ్మాయి అయితే కనుక. మొత్తానికి కుమ వావ్ అని అనుకుంటోంది. ఇంక ఇవాల్టికి ఇదేనండి. ఇంకా శిల్పారామంలో ఈ ఈ శిల్పుల నైపుణ్యం చూసాము. రేపు షాపింగ్ చూపిస్తాను రేపటి వీడియోలో. ఈ అడుగుని హోల్ ఉంటుంది. దానికి చిన్న ప్లేట్‌లో చూసి చేసేసిన తర్వాత ఆ కుండకి అడుగున అతుకుతున్నారు. అందుకే మనకి కుండల అడుగున దళసరిగా వస్తది. పాత్రలకైనా, గిన్నెలకైనాను. ఇంక ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం.